మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులు ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ వేగం పెంచిన శక్తి బృందాలు. శక్తి యాప్తో మహిళలు, విద్యార్థినులకు రక్షణ ఉంటుందని శక్తి బృందాలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యం, ఆత్మరక్షణలో శిక్షణపై నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ హైస్కూల్తో పాటు సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్, మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళలకు యాప్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ చేతిలో శక్తి యాప్ ఒక ఆయుధంగా నిలుస్తుందని బృందాలు తెలిపాయి. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి వారి మొబైల్లో యాప్ నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏ విధంగా పనిచేస్తుందన్న విషయాన్ని విద్యార్థినులకు, మహిళలకు వివరించాలన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏ ఇబ్బందైనా దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ అవుతుంది యాప్. చెప్పు మేడం. పెట్టిన అబ్బాయిలు మన డైరెక్ట్ సేఫ్టీ అనుకుంటారంటే శక్తి యాప్ వస్తుంది. మిస్సింగ్ అయినా ఏదైనా కూడా దీంట్లోనే మనం డైరెక్ట్ సంప్రదించవచ్చు. ప్లే స్టోర్ ఏమైనా కానీ మనం ఏం ఇబ్బంది కలిగినా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏ ఇబ్బంది అయినా దీంట్లో మంచి శక్తి యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ అవుతుంది యాప్. చెప్పు మీరు చెప్పండి. ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా మనం దీంట్లోనే మనకు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఉన్నాయి. ఏమైనా భార్యాభర్తలు గొడవ పడినా, కలవలేకపోయినా స్టేషన్కి వచ్చినా కౌన్సిలింగ్ ఇస్తారు. వాట్సాప్ డైరెక్ట్ వాట్సాప్లో కూడా ఏమన్నా కానీ డైరెక్ట్ ఏమన్నా ఇది రికార్డ్ అయింది. మీరు కూడా అట్లా చేసుకుంటే మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మీరు ఎక్కడ సరే మీరు లొకేషన్ ఉందా మాకు వస్తుంది. మీరు ఆపద ఉన్నారు ఇమీడియట్గా ఒక 3 మినిట్స్లో పోలీస్ మీ కాడ ఉంటుంది. ఏ లిమిట్స్లో ఉంటే మీరు ఈడున్నారు అనుకోండి, 2 టౌన్ పోలీసు. మీరు ఒక సిరివెల్లో వినారనుకోండి, అక్కడ పోలీసు వస్తారు. బండాత్మూరు ఆ పోలీసు వెంటనే మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. ఓకేనా? ఇది అవగాహన ఉండండి. బయటకు వెళ్తే మనకి ఫోన్ ఉందనుకో, ఏమైనా ఆఫర్ కలిగినా అట్లా ఈ ఎస్ఎస్ బటన్ నొక్కితే చాలు. వెంటనే మనకి డైరెక్ట్ రికార్డ్ అయ్యి వెంటనే పోలీస్ డైరెక్ట్ విజయవాడ పోలీస్ కంట్రోల్కి వెళ్తుంది. వెంటనే 5 నిమిషాలు పోలీసులు మనకు ఆపద ఉందంటే అది ఎస్ఎస్ బటన్ నొక్కితే చాలు. అది లేకపోతే చిన్న ఫోన్ ఉందనుకో 112